ఉన్న వేదిక మీద ఉన్న ఆడబిడ్డలకు, ఆడబిడ్డలనే అనాలి, బిడ్డలే, వన్నార శ్రీరాములు గారికి, మూర్తి గారికి, భూపతి గారికి, మా అమ్మాయి అనూహ్య గారికి, వెంకటేష్ గారు, అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఆచార్య నాగార్జున యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం, ఒక అవగాహన పత్రం కుదుర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ పోవాలి. నెక్స్ట్ చేయవలసింది మనమే ఫోక్లోర్ యూనివర్సిటీ పెట్టాలి. జానపద కళల విశ్వవిద్యాలయం కర్ణాటకలో హవేరి అని ఉంటుంది, మైసూర్ దగ్గర. అక్కడ దేశంలో ఒకటే యూనివర్సిటీ ఉంది, ఫోక్లోర్ యూనివర్సిటీ. హవేరి కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ హవేరిలో ఉంది. అట్లాంటిది ఇక్కడ తెలంగాణలో కూడా పెట్టాలనుకున్నాము, కాబట్టి లేదు. ఎందుకు పెట్టాలంటే లలిత కళలు, శాస్త్రీయ సంగీతం ఇవన్నీ బాగానే ఉంటున్నాయి, వాటి రికార్డ్ అయింది, ఎప్పటి నుంచో ఉంది. కానీ జానపద కళలు అంతరిస్తున్నాయి, ఉండలేవు. ఎక్కడ చిందుకు ఆదరణ లేదు, యక్షగానానికి ఆదరణ లేదు, ఒగ్గు కథకు ఆదరణ లేదు. ఇది ప్రజాకళలు కదా, ప్రజల భాషలో ఉంటాయి. ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ప్రజల భాషలో ఉంటాయి. ప్రజల భాషని గౌరవించుకోవాలి కూడా మనం, ప్రజల సంస్కృతిని గౌరవించుకోవాలి. శ్రామికుల నుంచి వచ్చిన సంస్కృతి అది, శ్రామిక సంస్కృతి, ప్రొలెటేరియన్ కల్చర్ అంటారు. ఆ కల్చర్ను కాపాడుకోకపోతే అంత పోతుంది. త్రిపురేని గోపిచంద్ గారు, ఆయన ఆంధ్ర కదా, తెలంగాణకు వచ్చి రామస్వామి చౌదరి గారు అబ్బాయి, ఆయన మహాపండితులు. ఆయన తెలంగాణలో రాయలసీమలో చూసి అద్భుతమైన సంస్కృతి ఇక్కడ ఉంది. మా దగ్గర కూడా ఉండేది ఇదంతా, ఆంధ్రలో కూడా ఉండేది పూర్వము. కూచిపూడి కూడా నిజామే ఇచ్చినాడు వాళ్ళకు, కూచిపూడికి. కానీ ఇంగ్లీష్ చదువులు వచ్చి, కాలువలు వచ్చి ఆ సంస్కృతి అంతా కొట్టుకుపోయింది, నుడికారం కొట్టుకుపోయింది, సామెతలు కొట్టుకుపోయినాయి, భాష కొట్టుకుపోయింది. ఇక్కడ కూడా కాలువలు వస్తున్నాయి, తెలంగాణలో రాయలసీమలో ఇంగ్లీష్ చదువులు వస్తున్నాయి. ఇక్కడ కూడా రాయలసీమకు బట్టిన దుర్గతే పడుతుంది అన్నాడు ఆయన. అట్లాగే జరుగుతున్నది, అంతరిస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి గుర్తు, సామెతలు కూడా గుర్తులేవు, భాషనే రావడం లేదు. ముస్లిం పిల్లలకు ఉర్దూ వస్తలేదు, తెలుగు పిల్లలకు తెలుగు వస్తలేదు. తర్వాత అన్నిటికంటే పెద్ద సమస్య ఇంగ్లీష్ చదువు వేరే విషయం. పెద్ద సమస్య అందరికీ మిర్రర్ లైఫ్ అయిపోయింది. సెల్ ఫోన్ మిర్రర్, కంప్యూటర్ మిర్రర్, టీవీ మిర్రర్, అప్పుడప్పుడు మోహన్ చూసుకునే మిర్రర్. ఇంకా వేరే లైఫే లేదు. బయట తిరిగితే జ్ఞానం వస్తుంది, సంచార జ్ఞానం, ఎక్స్పోజర్ కోఎఫిషియంట్ అది పోయింది, అంతరించింది. ఎక్స్పోజర్ కోఎఫిషియంట్ లేకపోతే ఎమోషన్ కూడా ఉండదు, ఎమోషన్ కోఎఫిషియంట్ లేకపోతే ఎడ్యుకేషన్ కోఎఫిషియంట్ లాభం లేదు. అందుకని మనం చేయాల్సిన జానపదాలను, మన కళలను కాపాడుకోవాలి, ప్రజల సంస్కృతిని కాపాడుకోవాలి, ప్రజాకళలను కాపాడుకోవాలి, ప్రజల కేంద్ర బిందువుగా ఉండే సంస్కృతిని తీసుకొని రావాలి. అది ఇప్పటిదాకా ఉండేది. హైదరాబాద్ కూడా చాలా చేసింది అట్లాంటిది. ఇప్పుడు దీని పేరే టీపీఎస్కే కదా, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం. సాంస్కృతిక కేంద్రంతో కలిసి భూపతి ఉన్నాడు, మూర్తి గారు ఉన్నారు, మా అమ్మాయి ఉంది మల్లి లక్ష్మి, అందరం కలిసి జానపద కళని మళ్ళీ పొడుద్దాం. ఎందుకంటే పాలో ఫ్రేరే అన్నాడు, పాలో ఫ్రేరే పెద్ద బ్రెజిలియన్ ఇంటలెక్చువల్ ఎడ్యుకేటర్. ఆయన ఏం చెప్పినారంటే, వెన్ యూ కెనాట్ రెసిస్ట్ పొలిటికల్ డామినేషన్ విత్ పొలిటికల్ కాన్షియస్నెస్, రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు యూ యూజ్ పాపులర్ కల్చర్ అస్ మీన్స్, ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకోమన్నాడు. అందుకని మన సంస్కృతి మనం కాపాడుకోకపోతే విదేశీ సంస్కృతి వస్తుంది, మన సంస్కృతి నాశనం అయిపోతుంది, భాష పోతుంది, సంస్కృతి పోతుంది, కల్చర్ పోతుంది, అన్నీ పోతాయి. అవన్నీ పోతే మన అస్తిత్వం పోతుంది. అందుకని మనం విదేశాలకు బానిసలు అయిపోతాం, వాడు ఏది చెప్తుంది గొప్ప అంటాం. అందుకని అట్లా కావద్దు. మన తాతలు ముత్తాతలను కూడా గౌరవించాం మనం. వాళ్ళు పనికిరాను, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, చదువు రాదు, అట్లా కొట్టిపారేస్తారు. వాళ్ళకున్న నిజాయితీ మనకి ఎక్కడుంది? ఇంగ్లీష్ వాళ్ళకు ఉంది, అంతే నిజాయితీ లేదు కదా. వాళ్ళంతా మనుషులు చంపిన వాళ్ళు కదా, రెడ్డిని చంపిరి, నీగ్రోలను చంపిరి, ఇండియాకు వచ్చి ఎన్ఆర్ చక్కాలు చేసినారు, ఆస్ట్రేలియా పోయి ఆస్ట్రేలియా జెనసైడ్ చేసి పారేసినారు. చేసింది కాక వెన్ వీ ల్యాండెడ్ ఇన్ ఆస్ట్రేలియా ఇట్ వాస్ టెర్రర్లెస్, నో బడీస్ ల్యాండ్ అన్నారు. అది చూపిస్తే, ఆధారాలు చూపిస్తే, వీఆర్ సారీ అవర్ ఫోర్ ఫాదర్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ జెనసైడ్ అన్నారు. వాళ్ళని ఫాలో కావద్దు. మీరు ఏం చేసినారు? మీ తాతల ముత్తాతలను దొంగతనం చేసినారు, ఆయన కోహినూరు కూడా ఎత్తిపోయారు. మీరెంత తిరిగారు? మీరు కూడా దొంగలే, అందుకని తిరిగారు కోహినూరు. వాళ్ళని అనుసరించొద్దు, మన తాతల ముత్తాతలను అనుసరించాలి. వాళ్ళకున్న నిజాయితీ, వాళ్ళకున్న జ్ఞానం మనకు వస్తలేదు. అది మళ్ళీ మన సంస్కృతిని కాపాడుకుంటే వాళ్ళకున్న నిజాయితీ వస్తుంది, వాళ్ళకున్న సంస్కృతి వస్తుంది. మళ్ళీ చాకలేలం వస్తుంది, దుడ్డు కొమ్మరి వస్తాడు. వీళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి. దానికోసం ఆచార్య నాగార్జున కూడా చాలా గొప్పోడు కదా, బుద్ధుడు గొప్పోడు, నాగార్జునుడు గొప్పోడు, మంచి పేరుతో వచ్చింది. అట్లాంటిది మనం ఇక్కడ చేద్దాం. నెక్స్ట్ మనమే పెడదామమ్మా యూనివర్సిటీ, మనం ఫోక్లోర్ యూనివర్సిటీ పెడతాం, ప్రభుత్వంతో కలిసి చేద్దాం. కలిస్తే నాగార్జున యూనివర్సిటీతో ఒక ఒప్పందం అనేది చేసుకుందాం, అవగాహన పత్రం చేసుకుందాం. దీనికి మీరు ఈ చేసే కృషిలో మేము వింటుంటానని హామీ ఇస్తున్నాను. నమస్కారం.